అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న మొన్న అంతా మీడియాలో మేము చూస్తున్నాం, ఎల్లో మీడియాలో ఎస్పెషల్లీ ఈ టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక కొత్త నాటకాన్ని స్టార్ట్ చేసినారు. ఏమంటే డిఎస్సిలో ఎవరు ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళు ఇండ్ల కాడికి పోవడము, వాళ్ళు కూర్చోబెట్టడము, ఏమ్మా మీరు కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నారా, ఏ విధంగా మీరు ఉద్యోగం తెచ్చుకున్నారు, మీరు ప్రమాణాలు కూడా చేయండి, మేము కష్టపడి తెచ్చుకున్నామని చెప్పి ఒక కొత్త నాటకం చేసి ప్రజలకు ఏదో రకంగా మభ్యపెట్టల్లా, మేము చేస్తూ ఉండే తప్పును కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రెండో రకమైన నాటకం స్టార్ట్ చేశారు. దీనివల్ల యాక్చువల్లీ ప్రజలు కూడా ఒకటి గమనిస్తూ ఉన్నారు, ఏమంటే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో డిఫెన్స్ మూడ్లో పడిపోయింది. వీళ్ళు చేసిండే తప్పులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి తీసుకున్న దానివల్ల అదిను ఢిల్లీ లెవెల్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి ఆడ నీట్ ఎగ్జామ్ జరిగి ఇవన్నీ కోయిన్సిడెన్స్గా బయటపడిన దానివల్ల ఆ ఎఫెక్ట్ ఎక్కడ మా మీద పడుతుందో, ఏ రకంగా మనం తప్పించుకోవాలనే ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీకి పెట్టి ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఈ రెండో రకమైన ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ ఇండ్లకు పోవడము, అది మాట్లాడడము, ఇది మాట్లాడడము చేయడము, అది అంతా చేస్తూ ఉంటాం. మీకు నిజంగానే అంత ఇది ఉంటే మేమంటున్నాము, మీరు దగ్గర డిఎస్సిలో వచ్చిందను 16,347 పోస్టులు కానీ నోటిఫికేషన్ ఇచ్చినారు. దాంట్లో దగ్గర మేము అంటున్నాం 16,340 పోస్టులకు మీరు నోటిఫికేషన్ ఇచ్చినారు. అన్ని తప్పు తడకలు జరిగినాయని మేము ఎక్కడా చెప్పడం లేదు. చాలా వరకు జెన్యూన్ క్యాండిడేట్లు కూడా ఉన్నారు, చాలా వరకు ఉంది జెన్యూన్ క్యాండిడేట్లు కూడా, చాలా వరకు 50 to 60% జెన్యూన్ కష్టపడి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. దాని గురించి మేము మాట్లాడడం లేదు. మేము మాట్లాడుతూ ఉండేది ఎవరు డూప్లికేట్ వేలో దొడ్డిదారిన ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. టోటల్ 16,347 పోస్టులకు గాను మేము మాకు ఫస్ట్ అనుమానం ఎక్కడి నుండి వచ్చింది, మీ పేపర్ దీంట్లో అలాట్ ఇది చేసే వాళ్ళలోనే దాంట్లోనే కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి. ఆ పేపర్ ఇది చేసిన దాంట్లో కూడా నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒక అతను వచ్చిందను, దాంట్లోనే పేపర్ తయారు చేసే దీంట్లో పని చేస్తూ అతను వచ్చిందను కృష్ణా డిస్టిక్ టాప్ ఫస్ట్ ర్యాంకర్గా తీసుకుని వచ్చినారు. తెచ్చింటే ఒకవేళ ఆయనకు వచ్చింటే మీరు ఉద్యోగాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఆయనకి ముందు పెట్టాలి కదా. మీరేం చేస్తున్నారు, ఆయన పేరును టోటల్గా తొలగించేసి దానికి వచ్చిందను బ్యాన్ చేసి పెట్టేసి మీదంతా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చిందను స్పోర్ట్స్ కోటాలో ఎస్పెషల్లీ మ్యాక్సిమం ఇది జరిగిండేది ఎక్కడ అంటే స్పోర్ట్స్ కోటాలో జరిగింది. స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా మేము దాని గురించి చెప్పగలము. 372 పోస్టులు మీరు స్పోర్ట్స్ కోటాలో ఫిలప్ చేసినారు. దాంట్లో వచ్చిందను కూనా రవికుమార్ గారు, ఆయన వచ్చిందను సాఫ్ట్ బాల్కు దీనికి ఇది ఉన్నారు. సాఫ్ట్ బాల్కు ఆయన ఏం చేశారంటే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ వచ్చి ఆయన కూన రవికుమార్గా వచ్చి ఎమ్మెల్యే, ఆముదాల వలస ఎమ్మెల్యే, ఆయన వచ్చిందును 38 వచ్చిందును పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చినారు ఈ ఉద్యోగాలు గాను. దాని మీద మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా భరత్ గారు ఆయన కూడా ఎంపీ, ఆయన వచ్చి జూడో గేమ్కు ఆయన ఇన్ఛార్జ్గా ఉండి కూడా ఆయన వచ్చింది 39 వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఆయన వచ్చింది ఈ పోస్ట్ ఫిలప్ చేయడానికి ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ ప్రక్రియ ఇది కాకుండా టోటల్ స్పోర్ట్స్ కోటాల్లో కూడా అవకతవకలు జరిగినాయి, ఖచ్చితంగా మేము చెప్పగలము. అదేవిధంగా ఇప్పుడు చూడండి 2000 GOMS నంబర్ 4 MS నంబర్ 4లో 19/4/2025 3% స్పోర్ట్స్ కోటాకు గాను ఏం జీవో తీసుకుని వచ్చారు మీరు, ఎగ్జామ్స్ రాసే పనే లేదు, ఖచ్చితంగా స్పోర్ట్స్లో పాల్గొంటే చాలు, ఎగ్జామ్స్ రాసుకునే పనే లేదు, ఖచ్చితంగా మేము ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఒక జీవో తీసుకుని వచ్చారు. మళ్ళీ దానికి GOMS నంబర్ 47 కూడా తీసుకుని వచ్చారు, కొన్ని ఇది చేసి రిటర్న్ ఎగ్జామ్ అవసరం లేదు అని చెప్పి GOMS నంబర్ 47. ఈ డేట్ ఎక్కడ 19/4/2025. అంటే మీరు ఈ పోస్టులు ఫిల్అప్ చేయాలా అని ఒక ప్రణాళిక వచ్చిందును ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు. ఎప్పుడు 2000 ఎగ్జామ్ స్టార్ట్ కాకముందే ఈ పోస్టులు మనము యువగళం పాదయాత్రలో ఎవరు పాల్గొన్నారో కార్యకర్తలు, యువగళం దాంట్లో ఎవరికి ఏమైనా మాట చెప్పినామో వాళ్లకు ఫిల్అప్ చేయాలా, ఏదో రకంగా వాళ్ళకి హెల్ప్ చేయాలా అనే ఉద్దేశంతో ఆ రోజే ఇచ్చేసి దుర్గయ్య అనే అతను వచ్చిందను గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు స్పోర్ట్స్లో కూడా గేమ్స్లో ఆయన గోల్డ్ మెడల్ తీసుకుని వచ్చినాడు. ఆయన దుర్గయ్య అనే వ్యక్తి, ఆయనకు ఉద్యోగం ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఆయన కింద ఉండే వాళ్ళకి సిల్వర్ మెడల్ అంట, బ్రాంజ్ మెడల్ అంట వాళ్ళకంతా ఇవ్వడం జరిగింది. మీరు అప్పుడే ఒక జీవోలు రెడీ చేసేసి ప్రణాళికాబద్ధంగా 370 పోస్టులు కూడా యువగళం పాదయాత్రలో పాల్గొనే వాళ్ళకి ఇచ్చేసి దాని తర్వాత ఏం చేశారు, మీరు మీ పని పూర్తి అయిపోయి పోస్ట్ ఫిలప్ అయిపోతానే ఇమీడియట్లీ కొత్త జీవోలు తీసుకుని వచ్చినారు. ఏమి GOMS నంబర్ 23 14/5/2026 అంటే 26కు అప్పటికే పోస్ట్ ఫిలప్ చేసేదంతా అయిపోయింది. కొత్తగా మళ్ళీ జీవో తీసుకుని వచ్చినారు. అదేవిధంగా GOMS నంబర్ 56 అది కూడా 15/5/2026. దీంట్లో ఏం చెప్పినారు మీరు, ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే,
ఇది వచ్చిందో దాని మీద చాలా అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి, ఎగ్జామ్స్ రాయకుండానే పోస్టులు ఇస్తే, కాబట్టి ఎగ్జామ్స్ రాయాల్సిందే ఇంక మీదట అని చెప్పి మళ్ళీ దాన్ని ఆ జీవోని అమెండ్మెంట్ తీసుకుని వచ్చి కొత్త జీవోలు తీసుకుని వచ్చారు. అంటే మీ పని పూర్తయ్యేంత వరకు మీరు వచ్చిందో ఖచ్చితంగా దానికి వచ్చిందో ఫోకస్ చేసేసుకొని మీ పని అయిపోతానే అమెండ్మెంట్ తీసుకుని వచ్చేసి మళ్ళీ మార్చి రెడీగా సద్యమణికి నీట్గా పెట్టేసినారు. ఈ రకంగా చేసినారు. అదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే 2 లక్షల ఆయన 5 ఏళ్ల పరిపాలనలో 2,06,638 పోస్టులు ఫిలప్ చేసినారు ఆయన. దాంట్లో ఎస్పెషల్లీ సచివాలయం పోస్టులు వచ్చి 1,26,728 పోస్టులు ఒకే ఒక పెన్ స్ట్రోక్తో ఫిలప్ చేసినాడు ఆయన. వరల్డ్ రికార్డ్, ఏ కంట్రీలో కూడా ఇన్ని లక్షల పోస్టులు వచ్చిందో ఒకే పెన్ స్ట్రోక్లో ఇచ్చినది ఎవరూ లేరు. అది ఒక్క పర్సెంట్ కూడా అవినీతి జరగకుండా జెన్యూన్గా ఆయన ఎవరికి ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చినారు. మీరు ఇచ్చిండేది 16,340 పోస్టులో ఇన్ని అవగతవులు, దాంట్లో వచ్చిందను ఎక్కడ మన బండారం బయటపడిపోతుంది. ఇది చేస్తాను. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు జెన్యూన్గా ఉండారు కదా, మేము వచ్చిందను 5 ప్రశ్నలు మీకు అడుగుతున్నాం, దానికి జవాబు చెప్పండి. ప్రశ్న పత్రాల తయారీ పరీక్షలో ఒకే అధికారి చేతికి ఎందుకు ఇచ్చినారు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చిందను అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ అతనికి వచ్చింది మెరిట్ లిస్ట్లో కృష్ణా డిస్ట్రిక్ట్లో టాప్ ర్యాంకర్గా వచ్చింటే ఆయనకు మెరిట్ లిస్ట్ నుండి ఆయన పేరు ఎందుకు తొలగించినారు? అదేవిధంగా జియో నంబర్ 447లో 370 పోస్టులు భర్తీ చేస్తే అది ఎందుకు దానికి నిబంధనలు మళ్ళా జియోలు అమెండ్మెంట్ చేయడం జరిగింది? అదేవిధంగా జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ తెచ్చిన వాళ్ళని పక్కన పెట్టేసి మామూలుగా మీరు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చినట్టే వాళ్ళకి పోస్టులు ఎట్లా ఇస్తారు? ఈ రకంగా చూస్తా ఉంటే టోటల్ వచ్చిందును అవినీతిమయంగానే ఈ పోస్టులు ఫిలప్ జరిగినాయి. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కోటాలో తీవ్రమైన అనుమానాలు మాకున్నాయి దీని మీద. మీరు వచ్చిందును 3 టోటల్ పోస్టులకు గాను ఎందుకు ఈ రకంగా చేసినారు మీరు? అదే దానికి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ దొడ్డిదారిన పోయి వాళ్ళ ఇండ్ల కాడిపోయి వాళ్ళ చేత్తో మాట్లాడతా ఇది చేసుకుంటా ఉండే బదులు మీరు నిజాయితీగా కరెక్ట్గా చేసే వాళ్ళైతే 100% మీరు వచ్చిందును సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరు అంటున్నారు కదా అప్పుడు ఏపీపీఎస్సీలో కూడా గ్రూప్ 1లో కూడా చాలా వరకు అనుమానాలు జరిగాయని. మేము దీని గురించి చెప్తా ఉంటే మీరు దానికి లేవుతా ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న క్లియర్ కట్గా చెప్పినారు, మీకు చేతనైతే దానికి దీనికి రెండింటికి కలిపి మీరు ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి అని క్లియర్ కట్గా చెప్పినారు. అదే మేము ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ దొడ్డిదారిని పోయి ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తే ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు. 100% మీరు వచ్చిందో దీంట్లో ఏదో సంథింగ్ జరిగింది, డిఫెన్స్ మూడ్లో దీన్ని కప్పిపుచ్చుకునే దానికి మీరు ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మీకు నిజాయితీగా మేము చేస్తాము ప్రజలకు మేము ఖచ్చితంగా మేము జవాబుదారీతనంతో చెప్పాలనుకుంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీకు ఈ దొడ్డిదారిని చేసే ఇది అవసరం ఉండదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము 100%గా సిబిఐ ఎంక్వైరీ చేసి 100% దీని ఏ లొసుగులు ఉన్నాయో ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కోటా పోస్టులు ఏ రకంగా ఫిలప్ అయినవన్నీ బయటికి తీసి ఖచ్చితంగా మన లోకేష్ గారు వచ్చిందును 100% ప్రజలకు క్షమాపణ చెప్పాలా. వీలైతే అది ప్రూవ్ అయితే కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.